మళ్ళీ దగ్గరికైతే మైసమ్మ వాళ్ళ హస్బెండ్ జైలు నుంచి తిరిగి ఇంటికైతే వస్తూ ఉంటాడు. ఎవరు నువ్వు అంటే, నేను మైసమ్మ భర్తని అనైతే అంటూ ఉంటాడు. అయితే నాకెందుకు చెప్తున్నావు అని అంటే, నువ్వు నీ మొగుడిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసావు కానీ వాడు నా పెళ్ళాన్ని తగులుకున్నాడు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవును, నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే వాడు మా ఇంట్లో ఉంటున్నాడు, నా పెళ్ళంతో ఉంటున్నాడు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి మాలిని కూడా షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు వచ్చి నీ మొగుడిని తీసుకెళ్ళవా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి మళ్ళీ షాకే. పద వస్తాను అని చెప్పి అయితే మైసమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటారు. ఇక మైసమ్మ అయితే వంట చేస్తూ వంటగదిలో పై కబోర్డ్లో ఒక బాక్స్ తీయబోతూ పడిపోతూ ఉంటుంది. అలా పడిపోతున్న మైసమ్మని గౌతమ్ అయితే పట్టుకుంటూ ఉంటాడు. అది చూసి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అవుతూ ఇక గౌతమ్ అయితే ఏం చేయలేక మైసమ్మని అయితే పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకుంటూ వాళ్ళిద్దరైతే గౌతమ్ చేతిలో అయితే మైసమ్మ ఉంటుంది. ఇక అది చూసి మైసమ్మని చూసి మళ్ళీ వాళ్ళ ఆయన అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే మాలిని తిడుతూ ఉంటుంది. నీ వల్ల వాళ్ళిద్దరి జీవితం నాశనం అవుతుంది అనైతే అంటూ ఉంటుంది. ఆ మాట మాలిని అయితే అలా చూస్తూ ఉంటుంది. అవును, నువ్వు తీసుకున్న ఆ పనికి మాలిన నిర్ణయం వల్ల వాళ్ళిద్దరు ఇప్పుడు దూరం అవుతున్నారు. అంతకీ నీ నిర్ణయం నువ్వు మార్చుకోవడం లేదు. నీ వల్ల ఆ మళ్ళీ కూడా అలానే తయారయ్యింది. మీ ఇద్దరి వల్ల నా కొడుకు అందరి దగ్గర చీప్ అయిపోతున్నాడు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి మాలిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఎంత బాధపడినా నీ నిర్ణయం మార్చుకోవడం లేదు. నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నారు, వాడి జీవితం రోడ్డు పాలు అయిపోతుంది అని చెప్పి అయితే నాన్న మాటలు అంటూ ఉంటుంది గౌతమ్ వాళ్ళ అమ్మ మాలిని. ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది మాలిని.